రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు విజయసాయిరెడ్డి. కానీ అలా ఉండలేకపోతున్నారు. ఒకప్పటి తన పార్టీని ఇరుకున పెట్టేలా మాట్లాడుతున్నారు. మొన్న మధ్యన సిఐడి విచారణకు హాజరైన ఆయన ఏకంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నారు. ఆయన చుట్టూ ఉన్న కోటరీ గురించి మాట్లాడారు. కానీ అప్పట్లో తాను వ్యతిరేకించిన పార్టీ గురించి కానీ, ఏపీలో కూటమి గురించి కానీ ప్రస్తావించలేదు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తత్వం బోధపడింది. ఆయన కూటమి లైన్లోకి వెళ్లారని అర్థమైంది. తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆయన రాజీనామా చేయటంతో రాజ్యసభ పదవి ఖాళీ అయింది. అదే స్థానాన్ని విజయసాయిరెడ్డితో భర్తీ చేస్తారని తెలుస్తోంది. అది కూడా బీజేపీ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగుతారని సమాచారం. అదే జరిగితే ఏపీలో కూటమికి విజయసాయిరెడ్డి ఒక వరంలా మారుతారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా తయారవుతారు. కొద్ది రోజుల కిందట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఇక నుంచి రాజకీయాలు మాట్లాడనని కూడా తేల్చేశారు. వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు. అన్న మాదిరిగానే ఫామ్ హౌస్లో వ్యవసాయం చేసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టారు కూడా. అటు తర్వాత వ్యవసాయం చేస్తున్నారో లేదో కానీ తరచూ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన ఉపరాష్ట్రపతిని ప్రత్యేకంగా కలిశారు. మొన్నటికి మొన్న సిఐడి విచారణకు హాజరై మీడియాతో మాట్లాడారు. జగన్ చుట్టూ ఉన్న నలుగురితో పాటు వైవి సుబ్బారెడ్డి కుమారుడు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. లిక్కర్ స్కామ్కి సంబంధించి అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి కసిరెడ్డి సూత్రధారి అని తేల్చేశారు. ఎప్పుడు విచారణకు పిలిచినా తాను సహకరిస్తానని చెప్పుకొచ్చారు. అయితే రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి. తన రాజీనామాతో కూటమికి మేలు జరుగుతుందని చెప్పుకొచ్చారు. కానీ అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ కూటమి ప్రయోజనాల కోసమే తాను రాజీనామా చేశానన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన రాజీనామా చేసిన స్థానాన్ని ఆయనతోనే భర్తీ చేస్తారని తాజాగా తెలుస్తోంది. పైగా ఆయన రాజీనామా చేసి దాదాపు 4 నెలలవుతోంది. కానీ ఇంతవరకు ఎన్నికల కమిషన్ ఆ స్థానాన్ని భర్తీ చేయలేదు. ఇదంతా ముందస్తు వ్యూహంతో జరిగిందేనని తెలుస్తోంది. చంద్రబాబు మునుపటి మాదిరిగా విజయసాయిరెడ్డిపై కోపంగా కనిపించటం లేదు. విజయసాయిరెడ్డిపై ఏ టీడీపీ నేత వ్యాఖ్యానించటం లేదు. తద్వారా విజయసాయిరెడ్డి విషయంలో టీడీపీ సాఫ్ట్గా ఉందని అర్థమవుతోంది. అయితే జూన్లో రాజ్యసభకు సంబంధించి ఖాళీలు భర్తీ చేస్తారు. అందులో భాగంగా విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన స్థానానికి ఎన్నిక నిర్వహించనున్నారు. అయితే విజయసాయిరెడ్డిని బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దించనున్నారు. తద్వారా ఆయన ఎన్నికకు టీడీపీతో పాటు జనసేన సహకరించటం, విజయసాయిరెడ్డి బీజేపీ సభ్యుడిగా కొనసాగుతారు. బీజేపీ నేతగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తారు. గతంలో తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత కావటంతో ఆ పార్టీ వ్యవహారాలు మొత్తం తెలుసు. అంటే విజయసాయిరెడ్డి సేవలను అలా వాడుకుంటారన్నమాట.